తులసి. ఇది కేవలం ఒక మొక్క కాదు, సనాతన ధర్మానికి ప్రాణం. కానీ ఈ పవిత్రత వెనుక ఒక కన్నీటి గాథ దాగి ఉంది. అది సముద్ర గర్భం ఉగ్రరూపం దాల్చిన సమయం. సాక్షాత్తు పరమశివుని అంశతో ఒక ప్రళయం పురుడు పోసుకుంటోంది. అతనే ముల్లోకాలను గడగడలాడించిన రాక్షస రాజు జలంధరుడు. కాని ఆ రాక్షసుడి అర్ధాంగి మాత్రం గోపం. సాక్షాత్తు శ్రీమన్నారాయణుని పరమభక్తురాలురాలు బృందాదేవి. విధి విచిత్రం. ఒకవైపు అసుర ప్రవృత్తి, మరొకవైపు దైవభక్తి. వీరిద్దరూ ఒక్కటయ్యారు. ఆమె ఆచరించే పాతివ్రత్య ధర్మమే ఆ రాక్షస రాజుకు మృత్యువులేని రక్షణ కవచంలా మారింది. ఆమె రక్షణ కవచం ఉన్నంతవరకు జలంధరుడిని ఆపడం ఎవ్వరి వల్ల కలేదు. చివరికి దేవేంద్రుడు కూడా ఓడిపోయి తన సింహాసనాన్ని అప్పగించాల్సి వచ్చింది. స్వర్గాన్ని జయించిన గర్వంతో ఆ రాక్షసుడు ఏకంగా పరమశివుడి నివాసమైన కైలాసంపైకే యుద్ధం ప్రకటించాడు. పరమశివుడి త్రిశూలం కూడా ఆ కవచాన్ని ఛేదించలేకపోయింది. ఆమె పాతివ్రత్య శక్తి ముందు సాక్షాత్తు మహాదేవుడే స్తంభించిపోయాడు. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునేది ఆ ఆపద్బాంధవుడే. దేవతలంతా వైకుంఠానికి చేరి, స్వామి, ఈ గండం నుండి గట్టెక్కించే దిక్కు నువ్వేనని ఆ శ్రీమన్నారాయణుడిని వేడుకున్నారు. ఆ రాక్షసుడి బలం అతని భుజబలం కాదు, అతని భార్య పాతివ్రత్యం. ఆ బంధాన్ని తెంచితే తప్ప జలంధరుడికి మరణం లేదు. లోక కళ్యాణం కోసం ఆ శ్రీహరి స్వయంగా జలంధరుడి రూపాన్ని ధరించాడు. యుద్ధంలో గెలిచి వస్తున్న భర్తలా బృందాదేవి దగ్గరకు బయలుదేరాడు. నా భర్త గెలిచాడన్న సంతోషంతో ఆమె పూజను ఆపి అతన్ని తాకింది. విధి వక్రించింది. ఆమె వ్రతం భంగమైంది. రక్షణ కవచం ముక్కలైంది. అక్కడ ఆమె వ్రతం చెడింది. ఇక్కడ జలంధరుడి ఆయుష్షు తీరింది. పరమశివుడి త్రిశూలం ఆ రాక్షసుడి శిరస్సును ఖండించింది. దీపం ఆరిపోయింది. నిజం తెలిసింది. తన ముందు ఉన్నది భర్త కాదని, తన ఇష్టదైవమైన విష్ణువే తనను మోసం చేశాడని ఆమె గ్రహించింది. రాతి గుండెతో మోసం చేసినందుకు రాయివి అయిపోమ్మని ఆమె విష్ణువును శపించింది. ఆ శాప ఫలితమే నేటి సాలగ్రామ శిల. భర్త మరణం, దైవ మోసం తట్టుకోలేక బృందాదేవి అగ్నిప్రవేశం చేసింది. తన పవిత్ర దేహాన్ని అగ్నిదేవుడికి ఆహుతి ఇచ్చింది. ఆమె త్యాగానికి చలించిపోయిన శ్రీహరి ఆ బూడిద నుండి ఆమె మళ్లీ జన్మిస్తుందని, ఆ రూపం తనకు లక్ష్మీదేవి కన్నా ప్రీతికరంగా మారుతుందని వరమిచ్చాడు. ఆ వరప్రసాదమే ఈ పవిత్ర తులసి. అందుకే తులసి లేనిదే శ్రీమన్నారాయణుడి పూజ అసంపూర్ణం.